ఇంత అన్యాయమైనటువంటి పరిపాలన, ఎంత అరాచకం, పేదవాడికి ఈ రాష్ట్రంలో చోటు లేదు అనేటువంటి విధంగా వీరు చేస్తున్నటువంటి పరిపాలన చెప్పండి. ఇచ్చినటువంటి ఆ 2-3 స్కీమ్స్లో కూడా ఏదన్నా ఆయన సొంతం ఉందా? మళ్ళీ రేపు దసరాకు ఆటో వాళ్ళకి ఇస్తానంటున్నాడు. అది ఎవరి స్కీమ్? అది వాహనమిత్ర. ఇప్పుడు ఇస్తున్నాడు తల్లికి వందనం అని పేరు పెట్టాడు. అమ్మఒడి ఎవరి స్కీమ్ అది? అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని, లేదా మొన్న రైతులకి 7,000 ఇచ్చానంటున్నాడు. 5,000 ఈయన ఇచ్చింది. 20,000 హామీ గత సంవత్సరం లేదు. 2024-25 రూపాయి ఇవ్వాల. 2025-26కి అదొక 20,000 బాకీ. ఇంకా ఈ సంవత్సరంలో ఇంకో 15,000 బాకీ, ఇంకా 35,000 బాకీ ఉన్నాడు రైతులకి యూరియా దొరకదు. దానికి సమాధానం చెప్పడు. నిత్యం జగన్మోహన్ రెడ్డి గారి మీద పడేయడం, ఆయన్ని క్యారెక్టర్ అసాసినేట్ చేయడం. సో ఇంత అన్యాయం జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా, కేటగారికల్గా చాలా క్లియర్గా చెప్పారు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మళ్ళీ 2.5-3 సంవత్సరాల్లో వచ్చేటువంటి మా ప్రభుత్వం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరు ఏ ప్రైవేట్ వాడు తీసుకున్నా అది క్యాన్సిల్ చేస్తాం, రద్దు చేస్తాం. ఇది కేవలం ప్రభుత్వ ఆధీనంలోనే, పేదవాడికి అందుబాటులోనే, పేద కుటుంబాలకు అందుబాటులోనే ఈ కాలేజీలు నడిపించేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం. ఒక్క కాలేజ్ మాత్రమే కాదు, 500 కోట్ల రూపాయల్లో మేజర్ షేర్ మెడికల్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఈరోజు నర్సీపట్నం, లేక పాయకరావుపేటో, లేకపోతే పాడేరో, చింతపల్లిలో, లేకపోతే పక్కన ఉన్నటువంటి యలమంచిలో, చోడవరం, ఈ ప్రాంతాల నుంచి ఎవరికైనా కష్టం వస్తే విశాఖపట్నం వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. 3 గంటల సమయం పడుతుంది. ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ని ఫెసిలిటీస్తో ఇక్కడ వస్తుందనంటే దాన్ని అడ్డుకోవడానికి అసలు ఎలా మనసు ఒప్పింది నీకు? మనకి చేత కాదు, చేసిన వాడిని చూస్తే ఓర్వలేము. ఎవడన్నా పోర్టులు కడితే నేనే కట్టానంటావు. వైజాగ్లో ఎయిర్పోర్ట్, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జగన్మోహన్ రెడ్డి కడితే అది నేనే కట్టానంటావు. 3 సీ పోర్టులు కడతా ఉంటే అది మేమే కట్టానంటావు. చేత కాదు, చేసిన వాళ్ళని చూస్తే ఓర్వలేవు. సో ఏదేమైనప్పటికీ ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్తాం. ఒక కార్యాచరణ రూపొందిస్తాం. ప్రభుత్వం